హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఆ క్రేజీ ఎక్స్పెరిమెంట్ దేంతో చేద్దామంటే డ్రై ఐస్. లైక్ మనం రెగ్యులర్గా ఐస్ చూస్తుంటాం. అది మా నార్మల్ టెంపరేచర్లో మనకు 40 నుంచి 50 టెంపరేచర్లో మనకు ఐస్ అనేది తయారవుతుంది వాటర్ మామూలు ఫ్రిడ్జ్లో. మనం అది కాకుండా స్పెషల్గా డ్రై ఐస్ అనేది తీసుకొచ్చాం. ఆ డ్రై ఐస్ మామూలుగా దాదాపు 80 నుంచి 100 వరకు టెంపరేచర్లో ఐస్ అవ్వడం జరుగుతుంది. అది కార్బన్ డైఆక్సైడ్తో తయారవుతుంది. మామూలుగా అయితే ఆక్సిజన్ వల్ల నెక్స్ట్ మన రెగ్యులర్గా ఏదైతే ఆక్సిజన్ ఉంటుంది దాంట్లో నార్మల్గా తయారవుతుంది. కానీ డ్రై ఐస్ వచ్చేసి మనకు అది ఆక్సిజన్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్ CO2తోని తయారవుతుంది. దానివల్ల మనకు స్మోక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. దాదాపు మీరు ఏదైనా సినిమాలో సైడ్కి స్మోక్ ఎఫెక్ట్ వాడతారు కదా, వాడడం కోసం ఆ డ్రై ఐస్ అనేది యూజ్ చేస్తారు. ఆ డ్రై ఐస్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మీకు వాటర్లో వేసి కూడా చూపిస్తాను. అది ఎలా మీకు ఫోమ్ తయారవుతుందో అలాగే స్మోక్ తయారవుతుందో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది డ్రై ఐస్ మీరు చూసుకోవచ్చు. ఇది పొగ వస్తుంది. కాకపోతే ఇది నార్మల్గా చూసుకునే ఐస్ అయితే కాదు. నార్మల్గా ఐస్ అయితే ఇప్పటి వరకు వాటర్ అయిపోతుంది. ఇది రూమ్ టెంపరేచర్లో కూడా దాదాపు 24 to 30 అవర్స్ దాకా ఇది సేమ్ ఏ కండిషన్లో అయితే అదే కండిషన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఎక్కువసేపు పట్టుకున్నా మీకు లైక్ ఇది చల్లగా ఉండదు, కాలిపోతుంటుంది. ఫ్రెండ్స్, చూద్దాం ఇందులో వేస్తే చిన్న వాటర్లో వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఇది క్రేజీగా ఉంటుంది. మామూలుగా అయితే స్మోక్ కోసం మ్యాక్సిమం ఫంక్షన్లో సినిమాలో దేంట్లోనైనా ఇదే వాడతారు. దానివల్ల మొత్తం రూమ్ అంతా స్మోక్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. చిన్న దాంట్లోనే ఇలా ఉంటే మనం కొంచెం బిగ్గర్ సైజులో బిగ్గర్ వాటర్లో ఒక 50 లీటర్లో మనం ఒక 5 to 10 kg వేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన దగ్గర దానికోసం ఆల్రెడీ ఐస్ తెప్పించాం. ఆ ఐసు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, చూసుకోండి, ఇది ఆల్మోస్ట్ ఇది డ్రై ఐస్. మామూలు టెంపరేచర్లో కూడా ఇలా ఉంటుంది. ఇది దాదాపు 100 degrees కూలింగ్లో ఉంటుంది. -100 degreesలో ఉంటుంది. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, ఇది చిన్న దాంట్లోనే ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం ఇది పెద్ద దాంట్లో చేసి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోలో ఎండ్ వరకు చూడండి వీడియోని. A few moments later. ఫ్రెండ్స్, ఇందాక దీంట్లో వేసాము. దీంట్లో నుంచి చాలా లైట్ స్మోక్ వస్తుంది. ఇప్పుడు మనం పెద్ద తీసుకొని దాదాపు ఒక 5 kg to 10 kg మన దగ్గర అవైలబుల్గా ఉంది. దాన్ని ఈ డ్రమ్లో వేసి చూద్దాం. ఈ డ్రమ్లో వేయడం వల్ల ఎంత స్నో వస్తుందో ఎంత స్మోక్ వస్తుందో మనం ఎక్స్పెరిమెంట్ అనేది చేద్దాం. ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, మనం అయితే ట్రై చేద్దాం. స్లో మోషన్ వీడియో అయితే మీరు మిస్ కావద్దు. సో స్లో మోషన్ వీడియోని అయితే కన్ఫామ్గా చూడండి. ఫ్రెండ్స్, చూడండి, 5 kg to 6 kg ఉంది. ఫ్రెండ్స్, చూసుకోండి, మొత్తం ఆల్మోస్ట్ మనకు స్మోక్ అయితే ఫుల్ రూమ్ అంతా అవడం జరుగుతుంది. దాదాపు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను, చాలా సౌండ్ కూడా వస్తుంది. ఇంత క్రేజీగా ఉంటుంది అయితే నేను ఎక్స్పెక్టేషన్ అయితే చేయలేదు. అసలు మీరు చూసుకోవచ్చు, లైక్ దీనికి చాలా తేడా ఉంది. రూమ్ ఆల్మోస్ట్ రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇది. లోపల సౌండ్ మీకు లైక్ వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ మొత్తం అసలు ఎక్స్పెరిమెంట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇంత స్మోక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే మీరు డ్రై ఐస్ పట్టుకున్నప్పుడు చాలా హీట్ ఉంటుంది. అది చాలా కూల్ ఉంటుంది. ఆ కూల్లో మీరు హీట్ అయితే ఎలా బబుల్స్ వస్తాయో అట్లా అది పట్టుకున్నప్పుడు డ్రై ఐస్ని
మొత్తం మీకు బబుల్స్ అయితే వస్తాయి. సో ప్లీజ్ చూసి ట్రై చేయండి. ఈ రియాక్షన్ ఎలా అవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ నెక్స్ట్ వాటర్లో ఉన్న ఆక్సిజన్ని ఇది అబ్జర్వ్ చేసుకొని డిజాల్వ్ అయ్యి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ని మొత్తం బయటికి నెట్టేస్తూ ఉంటుంది. అందుకోసం ఇలా స్మోక్ చూడడానికి మనకు కనిపిస్తుంది. మొత్తం రూమ్ అంతా అసలు మొత్తం నిండిపోయింది. ప్రతి మూవీలో అండ్ నెక్స్ట్ ఎవరైతే పర్సన్ ఉంటాడో ఇలా స్మోక్ ఎఫెక్ట్ కోసం చూసారో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇదే చేస్తారు. ఫ్రెండ్స్, ఇలాంటి క్రేజీ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సో అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.